ప్రార్థన మీద ఉన్న శ్రద్ధ క్రైస్తవులకు వాక్యం మీద ఉండదు. అంటే ప్రార్థన చేయకూడదా? ప్రార్థన చేసుకోవాలి. వాటి మీద కనబరుస్తున్న శ్రద్ధ బైబిల్ మీద కూడా కనబరచగలగాలి. శ్రద్ధ కనబరచడం అంటే బైబిల్కి చక్కటి కవర్ కొనుక్కుని మాసిపోకుండా చూసుకోవడం కాదు. దానిని చక్కగా చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దేవుని భావాలను పసిగట్టే ప్రయత్నం చెయ్యాలి. అలా ఏమీ చేయకుండా కేవలం దాన్ని అదేదో ఒక విలువైన వస్తువుగా, అది ముట్టుకుంటే మాసిపోయేటటువంటి వస్తువుగా భావించి దాన్ని చక్కగా ప్యాక్ చేసి బీరువాలో పెట్టో లేకపోతే ఏదన్నా ఎత్తైన చోట్లో పెట్టో అలా ఉంచేసావు అనుకో, దేవుడు దాన్ని నీకు పుస్తక రూపంలో ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముందో? నువ్వు చదవాలని కదా దేవుడు దాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు చదవనప్పుడు ఇంకెందుకు నీ చేతిలో బైబిల్? దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏమిటంటే, క్రైస్తవ సమాజానికి వాక్యం మీద శ్రద్ధ లేదు, సత్య విషయమైన ప్రేమ లేదు. ఇది దేవుడికి తీరని కోపాన్ని కలిగిస్తోంది. బైబిల్లో ఏముందో క్రైస్తవులు ఏనాడు పట్టించుకున్న పాపాను పారు. ఎందుకు ఈ క్రైస్తవ సమాజానికి వాక్యం మీద శ్రద్ధ లేకపోతుంది? దీవెనలు, ఆశీర్వాదాల మీద శ్రద్ధ ఎక్కువైపోయి వాక్యం మీద దృష్టి తొలగిపోతుంది అన్నమాట. మరి దేవుడికి కోపం రాదా? అందుకే కోపం వచ్చింది దేవుడికి. అందుకే క్రైస్తవులను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులను అన్యుల చేతికి అప్పగించడం మొదలుపెట్టాడు. దాంతో ఒకటి, అవమానపడుతున్నారు, అవమానాలు పొందుతున్నారు. 2, దెబ్బలు తింటున్నారు. 3, మరణాలను కూడా రుచి చూస్తున్నారు. మరి ఎందుకు ఇటువంటి దారుణాలకు దేవుడు అనుమతిస్తున్నాడు? అసలు క్రైస్తవుల నిర్లక్ష్యం. భక్తి తగ్గింది, క్రైస్తవుడిలో అవసరం పెరిగిపోయింది. దేవుణ్ణి ఎవరు భక్తితో సేవించట్లేదండి. తమ అవసరాలను దేవుడు ఎంతవరకు తీరుస్తాడు అన్న మాత్రం ఆలోచించుకుని ఆ అవసరాలు తీర్చుకోవడానికి చర్చికి వెళుతున్నారు, లేకపోతే అయ్యగారుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు. అంతవరకే దర్శి. పరలోకం కొరకు దేవుడిని నమ్ముకునే క్రైస్తవులు ఎందరున్నారు ఈ రోజుల్లో? మరణానంతరం పునరుద్ధానం చెందడం కొరకు క్రీస్తును అనుసరించే వాళ్ళు ఎందరున్నారు ఈ రోజుల్లో? మోక్షమునకు చేరడానికి క్రీస్తు వలె బ్రతికి క్రీస్తు మోక్ష సాధనను సాధించినట్లుగా తాము కూడా సంపూర్ణ సిద్ధి పొంది మోక్షానికి వెళ్ళాలి అని ఎందరు క్రైస్తవులు పట్టుదల కలిగి ఉన్నారు? మీరు ఆలోచించండి, మీరు చెప్పండి. ఎవరు కనపడు? కాబట్టి దేవుని కోపం వచ్చిందండి.